వాక్యమే అంటున్నది దేవుడు. ఈరోజు నిన్ను నన్నంటే తట్టుకోగలుగుతావా? హల్లెలూయా. ఆ వేషను అన్నట్టు, ఆ విశ్వాసులు అపోస్తులు అన్నట్టు ఈ రోజు నిన్ను నన్ను డైరెక్ట్ గా వాక్యం గద్దిస్తే తట్టుకోగలుగుతావా? మరి దేనికి నమ్ముకున్నావు? దేవుణ్ణి తట్టుకునేదానికి, నిలబడేదానికి నమ్ముకున్నావా? లేకుంటే కయ్యలాగా, ఇస్కర మీద లాగా చల్లకు తప్పించుకునేదానికి నమ్ముకున్నావా? ఆ విధంగా దేవుణ్ణి వదిలేసి దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళంతా ఏమైపోయినారో చూస్తున్నావా వాక్యంలో? హల్లెలూయా. చూడండి, నేడు ఆయన అలాగే పిలిచేను గుడ్డి పరిశీలు అని ఈ కాలంలో కూడా అలాగే పిలుస్తున్నాడు. ఆ విధంగా జీవిస్తున్న వాళ్ళని ఈనాడు కూడా అదే విధంగా పిలుస్తున్నాడు. గుడ్డివారు వీళ్ళందరూ. ఆమేన్. గుడ్డివారు మత బోధకులారా, కమ్యూనిజం గురించి మీరు వివేచించగలరు గాని మిమ్మల్ని నాశనం చేయటకు దేవుడు దాన్ని లేపరని మీరు ఎరగరా? కమ్యూనిజాన్ని ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా. కమ్యూనిజాన్ని, దేవుణ్ణి కాదు ప్రేమించేది. కమ్యూనిజం అంటే గ్రూపులు. కమ్యూనిజం అంటే అర్థమవుతున్నదా? గ్రూపులు ప్రేమిస్తున్నారు దేవుణ్ణి కదా. అలా సంఘం అయితే బాగుంటది, ఆ సంఘంలో పాస్టర్ బాగుంటాడు, ఆ సంఘంలో విశ్వాసులు బాగుంటారు, ఆ సంఘంలో బాగుంటది. సంఘాన్ని, పాస్టర్ని ప్రేమిస్తున్నావు కానీ యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావా? నువ్వు నమ్ముకున్నది ఎవరిని? యేసుక్రీస్తుని. నువ్వు విశ్వాసం పెట్టింది ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. సంఘం మీద కాదు, పాస్టర్ మీద కాదు, అక్కడ చేస్తున్న కార్యాల మీద కాదు. అదే కమ్యూనిజం. ఆ కమ్యూనిజాన్ని నమ్ముకొని ఈ రోజు వాళ్ళే నాశనం అయిపోతున్నారని ప్రవక్తన్నాడు. ఈ రోజు నువ్వైనా నేను కూడా ఆ కమ్యూనిజం, అల్ల చర్చిని, అల్ల పాస్టర్ని, అల్ల పెద్ద పాస్టర్ గారిని నమ్ముకున్నావు. నువ్వు నేను కూడా నాశనమే. మనం కూడా గుడ్డివారము అని అంటది వాక్యం. హల్లెలూయా. మిమ్మల్ని నాశనము చేయటకే దేవుడు దాన్ని లేపనని మీరు ఎరుగుదురా? దేవుడేనంటే అటువంటి కార్యాలు పెట్టిండేది నాశనం చేసేదాన్ని. ఎందుకంటే వీళ్ళు గుడ్డివారు, వీళ్ళు నన్ను వెరగరు, వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు నన్ను వెరగరు. అందుకని వీళ్ళు మోసం చేసేదానికి వీళ్ళకంటూ ఒక దాన్ని మనం ఏర్పరచాలని చెప్పి నీకు తెలియకుండానే దేవుడు ఒక కమ్యూనిజాన్ని తయారు చేసి పెట్టేస్తున్నాడు నీ కళ్ళ ఎదుట. ఎందుకంటే నీ ఆలోచన కనుక్కున్నాడు, నీ తలంపును కనుక్కున్నాడు, నువ్వు లోపల ఏమి ఊహించుకున్నది కనుక్కున్నాడు, నువ్వు రేపు ఏం ఆలోచించేది కూడా కనుక్కుంటాడు, ఎల్లుండి ఏం ఆలోచించేది కూడా కనుక్కున్నాడు, రాత్రికి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు కనుక్కున్నాడు, రేపు ఎలా ఉంటావు కనుక్కున్నాడు. ఇవన్నీ కనుక్కున్నాడు కాబట్టి నీ ఆలోచన విరిగి ఉన్నాడు కాబట్టి అందుకే నీకు కమ్యూనిజాన్ని నీ కళ్ళ ముందర పెట్టి ఉన్నాడు. ఆయన దాంట్లోకి వెళ్తావు, దాని ద్వారా నాశనం అయిపోతావు. దాన్ని హల్లెలూయా. నువ్వు ఎవరైనా మోసం చేయొచ్చు కానీ నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి మాత్రం మోసం చేయలేవండి. ఆమేన్. మన అంశములన్నీ కమ్యూనిజము మీదే ఉన్నాయి. మన ఆలోచనలన్నీ, మన పేరు ప్రకృతులు మొత్తం కమ్యూనిజం మీదనే ఉన్నాయి. యేసుక్రీస్తు మీద మాత్రం నీ ఆలోచన లేవు, నీ తలంపులు లేవు. ఆమేన్. నీ హృదయం కూడా లేదు. కమ్యూనిజం అంటే ఏదో నాశనం చేసే దాని మీదనే ఉన్నది. దేవుడి మీద కానుంటే నువ్వు ఏదో ఒకటి దేవుడి పని చేస్తూనే ఉంటావు అంట ఒక రోజుల్లో. అదే కమ్యూనిజం మీద కాను, కమ్యూనిజానికి సంబంధించిన పనులు చాలా ఉంటాయి, అవి చేస్తూనే ఉంటావు. దేవుడి మీద నువ్వు నిజంగా కానీ విశ్వాసం పెట్టగానంటే ఏదో ఒక పని దేవుడికి చేస్తూనే ఉంటావు. దేవుడి పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. ప్రతిరోజు చర్చికి వచ్చేదే కాదు, నువ్వు ఇంటికి ఉన్నప్పుడు కూడా దేవుడి పని ఏదో చేస్తా ఉంటావు. నువ్వు ఏదైనా ఊరికి పోయినా కానీ దేవుడి పని ఏదో చేస్తా ఉంటావు. నువ్వు ఎక్కడున్నా కానీ దేవుడి పని చేస్తూనే ఉంటావు. ఎవరి మీద విశ్వాసం పెట్టి ఉంటే, ఎవరి మీద? దేవుడి మీద విశ్వాసం పెట్టి ఉంటే నువ్వు నిజంగా దేవుడిని నమ్మిగా ఉంటే దేవుడి కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు నువ్వు.
అలాగ చేయవనే దేవుడు ముందుగానే వెరిగి నీకంటూ ఒక కమ్యూనిజాన్ని పెట్టేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నాశనం అయిపోవాలని ఒక కమ్యూనిజాన్ని పెట్టేస్తున్నాడు. అందుకే ఆ కమ్యూనిజం అంటే ఇష్టం కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోతా ఉంటావు ఎక్కువగా. కమ్యూనిజం అంటే చాలా ఉంది. దేవుడు కాదని నువ్వు ఏదైతే ఎక్కువగా కలుస్తున్నావు అదే కమ్యూనిజం. ఎందుకంటే నువ్వే నాశనం అయిపోయేదానికి దేవుడు ఆ విధంగా నీకు తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. నేను నిత్యముగా దానికి వ్యతిరేకనే. నేను మాత్రం వ్యతిరేకంగానే, దేనికే కమ్యూనిజానికి మాత్రం నేను వ్యతిరేకనే. కానీ క్రీస్తును ఆయన వాక్యమును త్రోసివేయ వారికి మరి ఎక్కువ వ్యతిరేకంగా ఉంటాను. కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉంటాను. క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తు యొక్క క్రీస్తు వాక్యమును త్రోసివేయు వారికి మరి ఎక్కువగా వ్యతిరేకంగా ఉంటాను. కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉన్నాను. క్రీస్తు వాక్యాన్ని నమ్ముకోకుండా వ్యతిరేకంగా చేస్తుంటారే వారికి కూడా నేను వ్యతిరేకంగా ఉంటాను అని ప్రవక్త అన్నాడు. అర్థమవుతున్నదా? కమ్యూనిజానికే కాదంటే ఆయన వ్యతిరేకంగా ఉండేది. దేవుణ్ణి నమ్ముకొని దేవుడి ప్రకారంగా చేయకోకుండా ఉంటారే వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటారంట ఆయన. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుడు ప్రేమించుకోకుండా ఆయనేమో ఇష్టపడావు, కానీ ఆయన మీద విశ్వాసం లేదు, ఆయన అంటే నీకు ఇష్టం లేదు, ఆయన చెప్పిన పని నీకు ఇష్టం లేదు. అప్పుడు నేను గాని దేవుని విశ్వాసం మీద పెట్టి దేవుడి మీద నమ్మకంగా ఉండి నువ్వు ఇలా చెయ్యి నేను చెప్తా ఉన్నానంటే నేనంటే నీకు చాలా వ్యతిరేకంగా అయిపోతా ఉంటా. ఎందుకంటే ఆయనంటే నీకు ఇష్టం లేదు, దేవుడు అంటే నీకు ఇష్టం లేదు. నేను ఎవరైనా దేవుడికి ఒక బిడ్డని, నేను ఆయన చెప్పిన పనులు నీకు చెప్తా ఉంటా. అప్పుడు నీకు ఇష్టం ఉండదు, నేను చెప్పే మాటలు నీకు ఇష్టం ఉండవు. అప్పుడు ఎవరి మీద నీకు వ్యతిరేకం ఉంటది? నా మీద కాదు, నేను చెప్తున్న దేవుడు మాట, ఆ దేవుడి మీద నీకు వ్యతిరేకంగా ఉంటది. అప్పుడు నేను కూడా నీకు వ్యతిరేకం అయిపోతాను. మరి నువ్వు దేవుడిని నమ్ముకోండవు, మరి దేనికి నమ్ముకోండవు?